ఆదికాండము మొదటి అధ్యాయంలో వ్రాయబడినటువంటి సంగతులను ధ్యానం చేసుకునే ముందు ఉపోద్ఘాతంలో కొన్ని విషయాలను మీకు తెలియపరిచి వాక్య భాగంలో ఉన్నటువంటి నిజ సత్యాన్ని మనందరూ కూడా గ్రహిస్తుందాం. ఈ ఆదికాండములో మొదటి అధ్యాయం ధ్యానం చేసే ముందు ఈ గ్రంథస్థం చేయబడినటువంటి కాలాన్ని కూడా ముందుగా మనందరం కూడా తెలుసుకోవాలి. ఈ గ్రంథస్థం చేయబడినటువంటి కాలాన్ని చరిత్రకారులు, మన పితరులైనటువంటి వారు ఎంతోమంది తర్కించి ఇది దేవుడే మోషేకు తెలియబడినటువంటి మానవాళి యొక్క జన్మ వృత్తాంతం, లేదంటే జగత్పునాది వేయబడినటువంటి విధానం, ఈ సృష్టి యావత్తు కూడా ఈ వృత్తాంతం అంతా కూడా మోషే గారికి తెలియబడినటువంటి విధానము మనందరూ కూడా గ్రహించాలి. ఈ మోషే గారికి ఎప్పుడు ఈ యొక్క గత చరిత్ర అంటే సృష్టించబడినటువంటి సృష్టి యావత్తు కూడా ఎప్పుడు సృష్టించబడింది, ఏ కాలంలో ఎవరు ఉన్నారు, ఇదంతా కూడా లోకానికి తెలియపరచడానికి ఒక జ్ఞానము మనుషుడికి కావాలి. తండ్రి అయినటువంటి దేవుడు ఇదంతా కూడా ఈ లోకానికి తెలియపరచాలంటే గ్రంథస్థం చేయబడినటువంటి మాటలు మనకు చాలా అవసరమైనది. ఈ గ్రంథస్థం చేయబడినటువంటి మాటలు ఒకవేళ గ్రంథస్థం చేయబడాలంటే లిపి అనేటువంటి విధానం కూడా కనుగొనబడాలి. ఈ లిపి అనేటువంటి విధానం కనుగొనకపోతే ఈ గ్రంథస్థం చేయబడినటువంటి మాటలకు అర్థం ఉండదు. ఏ భాషలో రాయబడిందో తెలియదు, ఎవరి కాలంలో రాయబడిందో తెలియదు. ఒకవేళ రాయబడినటువంటి సంగతులు ఒకవేళ చెప్పిన విధముగా చాలా మంది కూడా పరిష్కారంగా తెలుసుకున్నారు. ఆ గ్రంథం ఆ యొక్క రాయబడినటువంటి కాలంలో ఏదైతే ఈ ఆదిమ హిబ్రూ భాషలో రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథము మోషే గారి కాలంలో లిపి అనేటువంటి విధానము ముందుగా కనుగొనబడిందా అని మొట్టమొదటిగా దానిని పరిశీలన చేశారు, పరిష్కరించారు, అనేక మంది పరిశోధించారు. ఈ పరిశోధించబడినటువంటి కాలంలో హిబ్రూ భాష ముందుగానే కనుగొనబడింది. ఈ హిబ్రూ భాష, గ్రీకు భాష ఇవన్నీ కూడా కనుగొనబడిన తర్వాత తండ్రి అయినటువంటి దేవుడి లోకానికి గొప్పదైనటువంటి సమాచారాన్ని ఇస్తున్నాడు. ఈ సమాచారం ఏంటంటే ఈ భూమిలో ఉన్నటువంటి యావత్తు ఆకాశము, భూమి సమస్తమైనటువంటి విధానం ఏ విధంగా కలుగబడింది, ఏ విధంగా సృజించబడ్డాయి, ఆయన మాట చేత ఏ విధంగా ఇదంతా కూడా ఏర్పడింది అనేటువంటి విషయంలో మోషే గారి కాలంలో తెలుపబడినటువంటి విధానం మనం అందరూ కూడా ధ్యానం చేయబోతున్నాం. ఈ మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆది యందు అని మోషే గారు మొదలు పెడుతున్నాడు. దేవుడు చెప్పబడినటువంటి మాటను బట్టి ఆది అంటే మొదలు, ప్రారంభం అని అర్థం. ఈ ప్రారంభ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఒక వచనంలో చెప్తున్నాడు అంతటి కూడా. ఈ ప్రారంభ వచనం ఏం పరిచయం చేస్తున్నాడంటే దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఒక మాటతో తెలుపబడుతున్నాడు. కానీ ప్రారంభమైనది మాత్రం 2వ వచనం నుంచి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈ పరిచయం చేస్తున్నటువంటి మొదటి వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇది లోకానికి తెలియబడుతున్నటువంటి ఒక పరిచయం మాత్రమే. కానీ ప్రారంభమైనది 2వ వచనం నుంచి. 2వ వచనంలో భూమి నిరాకారముగా ఉండెను అని మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా మొదల్లో ఆయన చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నాడు? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని చెప్తున్నాడు. ఈ సృజించబడినటువంటి సృష్టి యావత్తు కూడా మానవ మనుగడకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది అనేటువంటి విషయము మొట్టమొదటిగా మనందరూ కూడా గమనించుకోవాలి. మానవ మనుగడకు ఏ విధంగా అవసరత పడుతుంది, ఏ విధంగా దాని నుంచి మనం జ్ఞానం పొందుకోవాలి. ఈ లోకానికి తండ్రి దేవుడు ఇస్తున్నటువంటి జ్ఞానం ఎంత గొప్పదైనదో ఈ వృత్తాంతాన్ని గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ భూమి నిరాకారము ఉండినటువంటి స్థితిని మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మానవుడు కూడా నిరాకారంగానే ఉన్నాడు అనే విషయాన్ని కూడా అర్థమిస్తుంది బైబిల్ గ్రంథం. దేవుడు ఈ లోకానికి తెలియపరుస్తున్నటువంటి అమూల్యమైనటువంటి సంగతి మనమందరూ కూడా నిరాకారంగా ఉన్నాం.
అందుకనే మత్తయి గారు రాసినటువంటి సువార్తలో ఒక మాట రాయబడి ఉంటుంది, భూమి తన కోసం చేయబడినటువంటి ఆ ఫలం ఏదైతే వాన కురుస్తుంది, దాన్ని కురిపించినటువంటి వాన ఎవరైతే దానిని ఉపయోగించుకొని ఫలించుకునేటువంటి స్థితిని కలిగి ఉంటారో అది మంచి ఫలాలను ఇస్తుంది అని కూడా ఈ క్రొత్త నిబంధనలో ఈ పత్రికల్లో మనందరూ కూడా తెలుపబడుతున్నటువంటి పరిస్థితిని మనందరూ కూడా చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మొదటి అధ్యాయంలో 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను. నిరాకారం అంటే ఏంటి? దానికి అర్థం అంటే ఆకారము లేనిదిగా ఉంది భూమి. భూమి ఎట్లా ఉంది? ఆకారం లేనిదిగా ఉందంటే ఆకారం లేనిదిగా ఉన్నటువంటి స్థితి ఎట్లా దాన్ని వర్ణించగలుగుతాడు ఒక మానవుడు? ఒక ఆకారం లేనిటువంటి విధానంగా కనబడుతుందంటే భూమి కనబడనటువంటి పరిస్థితిలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనందరూ కూడా గమనించాలి. ఆకారం లేనిది అంటే దానికి మనం కనుక్కునేటువంటి స్థితిని, మనం గుర్తించేటువంటి స్థితి దానికి మొట్టమొదటిగా లేదు. ఇప్పుడు మనం చూస్తున్న భూమి ఈ విధంగా ఉంది, లేదంటే గోళాకారంగా ఉంది, లేదంటే నల్లగా ఉంది, లేదంటే హిమాలయ పర్వతం చూస్తే ఇదంతా కూడా తెల్లగా ఉంది, ఇక్కడ భూమి తెల్లగా ఉంది, ఒక ప్రాంతంలో చూస్తే ఇక్కడ కొండలు ఉన్నాయి అనేటువంటి విధానం మనందరూ గుర్తించగలుగుతున్నాం. కానీ మొట్టమొదటిలో అయితే భూమి నిరాకారం ఉందంటే గుర్తించలేనటువంటి స్థితిని మొట్టమొదటిగా భూమి కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని తండ్రి గారి దేవుడు మనందరూ కూడా తెలియపరుస్తున్నాడు. ఈ గుర్తించలేనటువంటి స్థితిని భూమి ఎందుకని కలిగి ఉంది? ఆయన సృజించబడినటువంటి కాలం మనం పరిశీలన చేసినట్లయితే ఆ యావత్తు కూడా ఒక్కొక్క దానిగా సృజించబడినటువంటి ఆ యొక్క విధానాన్ని అంతా కూడా పరిశీలన చేస్తే ఈ పరిశీలనలోనే మానవ మనుగడు కావలసినటువంటి జ్ఞానము అందులోనే దొరుకుతుంది. ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసినట్లయితే, ఒక్కొక్క వచనాన్ని, ఒక్కొక్క పదజాలాన్ని మనమందరూ కూడా ఉపయోగించుకున్నట్లయితే మన జీవితాలకు ఎంతో ఉపయోగపడతాయి. తండ్రి దేవుడు చూపిస్తున్నటువంటి లోకం ప్రేమ ఎంత గొప్పదైనదో అర్థమవుతుంది. మొట్టమొదటిగా ఇక్కడ భూమి నిరాకారం అంటే ఒక ఆకారం లేనిదిగా ఉంది. ఒక మానవుడు ఎవరు కూడా గుర్తించలేని స్థితిలో ఇక్కడ భూమి ఉంది. అప్పుడు దేవుడు ఎవరిని పలుకుతున్నాడు? చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండిన దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ అల్లాడుచుండెను అనే మాటను మనం చాలా విధంగా ఉపయోగిస్తాం. ఒక్కొక్క పరిస్థితిని బట్టి మనం అల్లాడుచున్నాం. లేదంటే ఒక దేశం మీదకి మరొక దేశం యుద్ధానికి వచ్చినప్పుడు ఆ దేశ ప్రజలు అల్లాడుతున్నటువంటి పరిస్థితి, లేదంటే ఒక బలమైనటువంటి వాడు ఒక బలహీనుడిని ఎదుర్కొంటే ఆ వ్యక్తి విలవిలలాడుతూ అల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ఎందుకని అల్లాడుతూ ఉన్నది? నిరాకారంగా ఉండినటువంటి భూమి మీద, ఆ చీకటి కాదు జలముల మీద దేవుని యొక్క ఆత్మ ఎందుకని అల్లాడుతున్నది, ఎందుకని అల్లాడవలసి వచ్చినది అని ఆలోచన చేసినట్లయితే దేవుని ఆరాధించుతున్నటువంటి వారు ఈ భూమి మీద, ఈ లోకంలో ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితిగా మనం ఆలోచన చేయాలి. దేవుని కొనియాడుతున్నటువంటి జనాంగం లేరు. అందుకనే దేవదూతల సహితము ఆయనకు పరిశుద్ధులైనటువంటి వారు కాదు అని చెప్పబడుతుంది వాక్యం. ఆయన తోడుకున్నారు కానీ ఆయన సంతోషము లేదు. ఒక మనిషి సంతోషం లేని చోట ఒక క్షణమైన జీవించలేడు. మీరు కావాలని పరిశీలన చేసుకోండి. ఎప్పుడైనా ఒక వ్యక్తికి సంతోషకరమైన విధానం, ఒక ఫ్రీడమ్ అనేటువంటి విధానం లేకపోతే ఆ వ్యక్తి అక్కడ ఉండలేడు. చాలా కఠినమైనటువంటి పరిస్థితిగా అనిపిస్తుంది. అందుకని లాడుచుండెను అని ఆ మాట రాయబడినటువంటి విధానం. 3వ వచనానికి వచ్చినట్లయితే మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు సృజించబడినటువంటి సృష్టిలో మొట్టమొదటి వెలుగు. వెలుగు కమ్మని పలుకుగా వెలుగులో ఏం చెప్తున్నాడు? ఇక్కడ కలుగును కాక అనట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడు? కమ్మమని చెప్తున్నాడు. ఈ అగాధ జలముల పైన కమ్మి ఉండినటువంటి, అగాధ జలముల పైన అల్లాడుచుండినటువంటి ఆత్మ ఈ భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండినటువంటి అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు వెలుగు కమ్మని పలుకుతున్నాడు. అంటే దీనంతటా కూడా ఏం చెప్తున్నాడు? ప్రకాశించుమని చెప్తున్నాడు. మొట్టమొదటిగా ప్రకాశమానమైనటువంటి ఒక వెలుగు ఈ లోకానికి అవసరం.
ఎప్పుడైతే వెలుగు ప్రకాశమానంగా వెలుగుతుందో తండ్రి అంటే ఇది మంచిది అనుకున్నాడంట. మొట్టమొదటిగా మంచిది, ఒక సంతోషకరమైనటువంటి ఒక విధమైనటువంటి ఆలోచన ఆయనలో కలిగింది. ఎప్పుడైతే వెలుగు కలిగిందో, ఎప్పుడైతే వెలుగు కమ్మని ఆయన ఆజ్ఞయించాడో ఒక గొప్పదైన సంతోషం అల్లాడుతుండేటువంటి ఆత్మకు ఏదో గొప్పదైనటువంటి ఆనందం కలిగింది ఎప్పుడైతే వెలుగు కలిగిందో. ఎందుకని వెలుగు చూసినప్పుడు ఆయన అంతగా ఎందుకని ఆనందించాడు? మన జీవితాలను ఈ యొక్క పదజాలానికి ఒకవేళ అన్వయించుకున్నట్లయితే, చీకటిగా బతుకుతున్నటువంటి జీవితాలను ఎప్పుడైతే ఒక సంతోషం అనేది వస్తుందో, మీరు గమనించండి. ఒక ఉదాహరణ మీద చెప్తాను. అప్పటి వరకు ఎంతో సుందరమైనగా చాలా మంచి పదార్థాలను భుజిస్తున్నటువంటి ఒక వ్యక్తి కొంతకాలం తర్వాత అది దూరం అయిపోతే, తర్వాత ఏదైతే దొరుకుతుందో ఆ వ్యక్తికి, ఏదైతే చింతరించుకున్నాడో, ఏదైతే ఇది అసహ్యమైనటువంటి విధానం దీనిని తినని అనుకుంటాడో, కానీ ఆ వ్యక్తికి అది దొరికినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సంతోషం ఎంతో గొప్పదైనది. చాలా చూసాడు ఆయన, చాలా ఉన్నతమైనటువంటి తినుబండాలు తిని ఉంటాడు. కానీ ఆ వ్యక్తికి ఏది అవసరమో అది ఆ సమయంలో ఆ వ్యక్తికి దొరికినట్లయితే ఎంతో గొప్పదైనటువంటి సంతోషం, అది వెలకట్టలేనటువంటి సంతోషం. మన పితరులైనటువంటి వారు అబ్రహాం సంతానం చూసినటువంటి యాకోబును మనం పరిశీలన చేసినట్లయితే, ఈ చిన్నవాడు యోసేపును పరిశీలన చేసిన చిన్నవాడైనటువంటి ఆ చిన్నవాడిని అమ్మవేస్తారు. ఎవరికండి? ఎవరికి అమ్మేస్తారు? యోసేపుని ఎవరికి అమ్మేశారండి? ఐగుప్తులో ఉన్నటువంటి అమ్మవేసినప్పుడు తండ్రిని దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతనికి ఎంతో చక్కనైనటువంటి పొజిషన్ వచ్చింది. కానీ ఎప్పుడైతే రక్త సంబంధులను చూశాడో, ఎప్పుడైతే తన ఇంటి వారిని చూశాడో, తన సహోదరుడు చూస్తున్నాడో, తన తండ్రిని చూస్తున్నాడో, ఎంతో గొప్పదైనటువంటి సంతోషం, ఆ యొక్క పదవి ఇవ్వలేనటువంటి సంతోషం ఎవరిని చూసినప్పుడు వచ్చిందంటే తన వారిని చూసినప్పుడు ఆ వ్యక్తి కలిగింది. అది వర్ణించలేనటువంటి గొప్పదైనటువంటి సంతోషం. ఇక్కడ వెలుగు ఎప్పుడైతే కలిగిందో దేవుడు మంచిదిగా చూస్తున్నాడు, మంచిదైనట్టుగా ఆయన కనబడింది. నిరాకారం ఉండినటువంటి భూమి ఆయనకు మంచిదైనట్టుగా కనపడలేదు. ఆ భూమి ఆకాశం సృజించినటువంటి ఆ యొక్క సృష్టి అంతా కూడా ఒక్కొక్కటిది ఆయన చూస్తే ఇది మంచిదిగా ఉన్నది కదా అని ఆలోచన చేస్తూ అన్నిటికంటే దీన్ని ఆధిపత్యం చేస్తున్నటువంటి వాడు ఒకవేళ సృజించబడినట్లయితే ఇదంతా కూడా ఏలుబడి చేస్తాడని ఇంకా ఎంతో సంతోషించాడు ఆయన. ఐదులో వాడు 4వ వచనం చదవండి. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను. గమనించాలి ఈ మాటను. మంచిదైనట్టుగా చూశాడు, కానీ ఈ చీకటిని వెలుగును వేరుపరచాలనుకున్నాడు. ఈ మంచిదైనట్టుగా కనబడాలంటే వెలుగు ప్రత్యేకింపబడిన విధానంగా కనబడాలి. లేకపోతే దానికి ఉన్నటువంటి మంచిని అది కోల్పోతుంది. తనకున్నటువంటి స్వభావమును అది కోల్పోయినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ వెలుగును వేరుపరుస్తున్నటువంటి విధానం, ఇక్కడ మానవుడు కూడా తగిన దేవుడు వేరుపరుస్తూనే వచ్చాడు. సృజించబడినటువంటి సృష్టి అంతటి కూడా వేరుపరుస్తూనే వచ్చాడు. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క మనుషుల నుంచి ఆయా జనాంగాన్ని వేరుపరుస్తూనే వచ్చాడు. ఎంతో జ్ఞానం సంపాదించినటువంటి శాస్త్రులు కానీ పరిచయాలు కానీ ధర్మశాస్త్ర ఉపదేశాలు ఎంతో ఉన్నతమైన జ్ఞానం సంపాదించుకునేటువంటి వారు కూడా వేరుపరుస్తూనే వచ్చాడు. వారిలో నీతి యథార్థత అనేటువంటి దానితో లేదు.
వాళ్ళు వెలుగు చీకటి అయినటువంటి విధానం ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నది. కానీ వెలుగుకి చూస్తున్నటువంటి ప్రాముఖ్యత ఎంతగా ఈ ఒక వ్యక్తి ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన పరిశీలన చేస్తాడు. ఎందుకంటే వేరుపరుస్తున్నటువంటి ప్రక్రియ ఈ వ్యక్తిలో ఉన్నదా లేదా అనేటువంటి విషయంలో ఆయన మనందరిలో కూడా చూస్తాడు. ఒకవేళ చూడబడినటువంటి స్థితి ఒకవేళ ఉండినట్లయితే అది మంచిదిగా మనం కనపరుచుకునే దేవుడు మంచిదైనది ఎందుకని చూశాడంటే వెలుగును వేరుపరుస్తున్నట్టుగా. ఇక్కడ వెలుగు చీకటి, చీకటి జీవితం వెలుగు జీవితం రెండు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. అందుకని సృజించబడినటువంటి సృష్టిలో ముందుగా సృజించబడినటువంటి యావత్తును కూడా ఆయన ఉన్నప్పుడు చూసినప్పుడు అన్ని కూడా ఉన్నాయి. కానీ వేరుపరుస్తూ వచ్చాడు. ఈ మానవుడు కావలసినటువంటి విధానం ఏది మంచిదైనదో దాన్ని ఇస్తూ ఈ లోకానికి వేరుపరుస్తూ ఒక సుందరమైన ఒక వనంలాగా తీర్చిదిద్ది మానవుడి చేతులు పెట్టి ముందుగా ఏది మానవుడు కావాలో ఒక వెలుగు మనకు కావాలి, దానిలో ఉన్నటువంటి సమస్తం మానవుడు కావాలి, సృజించబడినటువంటి సూర్యుడు చంద్రుడు ఇవి కావాలి, ఈ మత్స్యంలో ఉన్నటువంటి సముద్ర జలంలో ఉన్నటువంటి ఈ మత్స్యంలో మానవుడు కావాలి, ఇంటి మీద వేరుపడేటువంటి విధానము ఈ యొక్క మనుషుడు చేయాలి అని దీని కాక మానవుడు సృజించబడక ముందు వీటిని ముందుగా ఆశీర్వదించాడు తండ్రి దేవుడు. ఒకసారి చదవండి మొదటి అధ్యాయంలోనే, మొదటి అధ్యాయంలో 20 వాక్యం చదవండి. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగా కనియు పక్షులు జలములో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించును మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటిని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు నీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించుగాకనియు వాటిని ఆశీర్వదించిన. మొట్టమొదటి వచనం ఇక్కడే పలుకబడింది, ఆశీర్వాదపు వచనం. అది దీని మీద పలుకబడింది అంటే పక్షుల మీదను, చతుష్పాద జంతువుల మీదను, పురుగుల మీదను, సమస్తం మీదను, ఇవన్నీ కూడా ఏలుబడి ఒక మానవుడు చేయాలి. కానీ ఇవి విస్తరించాలని, ఇవి ఆశీర్వదించబడాలి. ఇప్పటి వరకు వాటిని ఆపగలిగినటువంటి ఒక వ్యక్తి ఈ భూ ప్రపంచంలో ఎవరు కూడా పుట్టలేదు. ఎంత ఉన్నతమైనటువంటి ప్రేమ మనందరూ గమనించాలి. మనందరూ కూడా చాలా ఆలోచన వస్తుంది, ఎంత చక్కనైనటువంటి విధానం తండ్రి ఇచ్చాడు కదా, ఈ కుయుక్తి కలిగినటువంటి పామును ఎందుకని సృజించాడు ఆయన, ఒకవేళ సృజించకపోతే చాలా బాగుంటుంది కదా అనుకుంటాడు. ఈ పాము వలన కలుగుతున్నటువంటి ఉపయోగాలను మనకి మీరు పరిశీలన చేసినట్లయితే, ఒకవేళ శాస్త్రజ్ఞులను అడిగినట్లయితే చాలా మూల్యమైనటువంటి దానిలో కనుగొనబడింది. మానవుడు కావలసిన దానం. చాలా మంది కూడా ఏదైతే విషము చేత చనిపోతారో ఆ విషయమే మందుగా తయారవుతున్నటువంటి పరిస్థితి. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించడానికి దొరకదు. కానీ దాని నుంచి తండ్రిని దేవుడు దానిలో ఉంచాడు. ఏది మంచిదైనట్టుగా ఉంచాలో దానిని వేరుపరిచినట్లయితే అది ఉపయోగకరమవుతుంది. ఆ ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితిలో ఈ ప్రక్రియను కూడా గమనించాలి. అంతా కూడా చూస్తే ఇది వ్యర్థం అని ఒకవేళ చెప్పినట్లయితే కాదు, ఇది వేరుపరచబడినట్లయితే అది వ్యర్థము కాదు. ఎంత గొప్పదైన విధానం. ఇక ఆకారం లేని విధంగా తండ్రి దేవుడు కనపడుతుంది, కానీ దానికి ఒక ఆకారాన్ని ఇచ్చాడు ఆయన. అది మంచిదైనట్టుగా కనపడింది. ఎప్పుడైతే వెలుగు కలిగిందో అది ఆకారం మంచిదిగా కనపడింది ఆయన. మన జీవితాలు కూడా ఒక వెలుగు కావాలి. అందుకని ఈ లోకానికి వచ్చినటువంటి వెలుగు నేనే అన్నాడు ఆయన. అది సమస్తమైనటువంటి మానవాళిని వెలిగించడానికి వచ్చినటువంటి ఆ వెలుగును నేనే అని చెప్పినటువంటి ఆయన వెళుతూ మీరు ఈ లోకానికి వెలుగుతున్నారు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వెలుగు ఒకవేళ మంచిదైనట్టు మనం చూసినట్లయితే, ఆ మంచిదైనటువంటి దాన్ని మనం ఆస్వాదించినట్లయితే, మనం స్వీకరించినట్లయితే దేవునికి మంచి వారుగా మనము కనపడతాం. ఎప్పుడు
వేరుపరచబడినప్పుడు, వేరుపరచబడకపోతే ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఒక డబ్బమైనటువంటి జీవితం, అది ఆయన యొక్క విధానంలో కలిగినది కాదు అని చెప్తారు చాలామంది గ్రంథకర్తలు. ఆయన విధానంలో కలిగినది కాదు, ఈ డబ్బమైనటువంటి జీవితం ఆయన మనకిచ్చినటువంటి విధానం కాదు. అందుకని మానవుడిని నువ్వు సేద్యపరచాలి, కానీ అది ఫలించదు, కానీ నువ్వు సేద్యపరచాలి. స్త్రీని కూడా తండ్రిని దేవుడు ఏం చేస్తాడు, నువ్వు ప్రసవ వేదన పడాలి, ఆ వేదన ఏంటో నీకు తెలియాలి. ఎందుకని ఆ వేదన వెనుక వస్తున్నటువంటి ఫలము చాలా గొప్పదైనది. ఇక్కడ అల్లాడుతున్నటువంటి ప్రక్రియ తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు ఆనందించాడు, ఇది మంచిదైనట్టుగా చూసినప్పుడు. ఈ వృత్తాంతాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఈ లోకానికి, ఈ లోకము పుట్టక మునిపే, ఏర్పరచబడక మునిపే మనందరూ కూడా ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు. అందుకని జగత్పునాది వేయబడక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను, మనమేంటో ఆయనకు తెలుసు. అందుకని ఎవరైతే ఆయన కోసం వెతుకుని తడుగులాడుకుని కరిగుందరేమో అని ఏం చేశాడంటే నిర్ణయ కాలమును నియమించాడు. ఇక్కడ చేస్తున్నటువంటి ప్రక్రియ కూడా కాలానికి ముడిపడి ఉంది. ఒక్కొక్క దాన్ని సంవత్సరం ఈరోజు కలుగులుగా కాలేదు, ఒక్కొక్క రోజును చేస్తూ వచ్చాడు. అందుకని 6వ దినములు 7వ దినములోగా పూర్తి చేస్తున్న రాయబడి ఉంటుంది. అంటే మన జీవితం కూడా దాంతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ మంచిదైనట్టుగా చూడాలి. అల్లాడుచుండినటువంటి ఆ ఆత్మను తండ్రి దేవుడు ఏ విధంగా మంచిదైనట్టుగా చూసుకున్నాడో, నిరాకారం ఉన్నటువంటి ఈ శరీరము, నిరాకారం ఉన్నటువంటి ఈ హృదయమును కూడా ఒకవేళ వెలుగుమయం చేసుకున్నట్లయితే, మన ఇచ్చినటువంటి ఈ నిర్ణయ కాలంలో ఒకవేళ ఆయన తడుగులాడుకుని కనుగొనేటువంటి స్థితిని మనం కలిగి ఉన్నట్లయితే, ఆ వెలుగును ప్రకాశమానంగా మన హృదయంలో వెలిగించుకున్నట్లయితే తండ్రి దేవుడు మంచిదైనట్టుగా కనపడుతుంది. అది రాజ్య సంబంధమైన విధానముగా ఆయనకు కనపడుతుంది. అందుకనే ఇక్కడ యోహాను రాసినటువంటి దర్శన గ్రంథంలో, అంటే ప్రకటన గ్రంథంలో చాలా విశేషమైనటువంటి సంగతి రాయబడి ఉంటుంది. ఎవరైతే తన పాపములు ఒప్పుకొనొచ్చు, గొర్రెపిల్ల రక్తమును కడుగుకొనొచ్చు, ఎవరైతే ఉదక స్నానం చేత చేయబడినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెల్లని వస్త్రం ఆయన ఇస్తాడు అని చెప్పబడినటువంటి అక్కడ యోహాను చూస్తున్నాడు. అయ్యా వీళ్ళందరూ కూడా ఎవరు 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 అని అడుగుతున్నాడు. దేవదూతను మిఖాయిలుని అడుగుతున్నాడు. వీళ్ళందరూ కూడా ఎవరంటే ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు. వీళ్ళ సంఖ్య ఎంత అయినది ఇంకను దానిలో మనందరూ ఉండాలి. అంటే ఇక్కడ వేరుపరచబడినటువంటి ప్రక్రియ మనకు కావాలి. ఒక దుస్తులు ధరించుకోవాలంటే తనకు తగినటువంటి కాలాన్ని తండ్రి దేవుడు నిర్ణయిస్తాడు. ఈ నిర్ణయించినటువంటి కాలంలో మనం ఒకవేళ ఆ వస్త్రాన్ని ధరించుకొనకపోతే దిగంబరులు కావాల్సి వస్తుంది. ఈ దిగంబర తత్వం మంచిది కాదు. అందుకని ఈ మంచిది కాదు అని తండ్రి దేవుడు ఏం చేశాడు, ఒకవేళ నేను తినవద్దన్నటువంటి పండును మీరు తిన్నారా అని అడిగాడు ఆదాము. ఎప్పుడైతే తిన్నాడో తనకు కనువిప్పు కలిగింది. అయ్యా నేను దిగంబరిగా ఉన్నాను. ఎవరు చెప్పారు నీకు దిగంబరిగా ఉన్నావని? ఒకవేళ నేను తినవద్దన్నటువంటి పండును తిన్నావా అని అడిగితే, అయ్యా నీవు నాకు ఇచ్చిన, నాకు తోడుగా ఉంటానని ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నాకు ఇచ్చినది. ఆవిడేం చెప్తుంది, సాగు అయ్యా ఈ నడుములో ఉన్నటువంటి ఆ స్వామి నన్ను మోసం చేసింది అని ఆవిడ చెప్తుంది. కానీ నీతి అనేటువంటి విధానము తండ్రి దేవుడు నాకు ఇస్తుంది. ఒకవేళ ఆదాము అయ్యా నేను పాపం చేస్తే, నేను అతిక్రమం చేశాను అంటే ఈ సృష్టి యావత్తు వేరే విధంగా ఉండేది. నేను అతిక్రమం చేశాను, నువ్వు చేసినట్టు నీవు చెప్పినటువంటి మాటను ఒకవేళ నేను తృణీకరించే పశ్చాత్తపడినట్లయితే మరొక అవకాశం తండ్రి దేవుడు అన్నాడే మన పితరులకు ఇచ్చేవాడు. కానీ వాడు సాకులు చెప్పారు. అటువంటి సాకులు కాదు మన దగ్గర కోరుకునేది. ఆయన ఎవరైతే తన హృదయాన్ని పరిశీలన చేసుకోవచ్చు, తన పాపమును యథార్థమైన స్థితిలో ఒప్పుకుంటాడు, వాడే నీతిమంతుడు. ఆ నీతి అనేటువంటి విధానం ఎవరైతే చూస్తాడో ఆయన గొప్పదైనటువంటి విధానం కలిగినటువంటి దేవుని భయం వారిలో ఉన్నది. దేవుని భయం లేకే వాళ్ళు ఏం చేశారు, అతిక్రమం చేశారు. ఆ భయం మనం లేకపోతే మనం కూడా అతిక్రమం పడిపోతాం. మనం పొందుకోవాల్సినటువంటి దానిని పొందుకోలేనటువంటి స్థితిలో ఉండిపోతాం. ఇక్కడ రాత జలంలో పడవలసి వస్తుంది. 6వ వచనం చదవండి.
5వ వచనం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాడు. ఏం చేశాడు ఆయన? పగలు రాత్రి అనే పేర్లు పెడుతున్నాడు. మొట్టమొదటిగా పేరు పెట్టబడింది దేనికి? వెలుగుకేమో పగలని పెట్టాడు, చీకటికేమో రాత్రి. ఈ పగలు అంటే ఈ వెలుగు చీకటి అనేటువంటి విధానం ఉంది, కానీ పేరు పెట్టబడింది. అందుకని తండ్రి దేవుడు అన్నాడు, యాకోబు నేను నిన్ను పేరు పెట్టి పిలిచినటువంటి వాడను అంటాడు. ఇశ్రాయేలు నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నిన్ను పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. అందుకని అబ్రహాము కల్దీల ప్రాంతంలో నివాసం ఉండేటువంటి ఆ కాలంలో ఒకసారి చదవండి ఆదికాండము 12వ అధ్యాయంలో మొదటి వాక్యంలో చెప్తున్నాడు. ఇక్కడ యెహోవా చెప్తున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళము. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? అబ్రహాముకు చెప్తున్నాడు. అంటే ఇక్కడ వేరుపరుస్తున్నాడు. వేరుపరిచి ఆయన ఏం చేస్తాడంటే మళ్ళా ఒక కుటుంబాన్ని కడతాడు, ఆయన యొక్క విధానంలో కడతాడు. ఇక్కడ వేరుపరచునేటువంటి ప్రక్రియ ఆది నుండే ప్రణాళిక తండ్రి అయినటువంటి దేవుడు సిద్ధపరిచాడు. వేరుపరచకపోతే ఆ విధానం ఏంటో తెలియదు. ఇక్కడ వెలుగేంటో తెలియదు, చీకటి ఏంటో తెలియదు, పగలేంటో తెలియదు, రాత్రి అంటే ఏంటో తెలియదు, సూర్య చంద్ర నక్షత్రాలు ఏంటో తెలియదు, సృష్టి యావత్తు కూడా తెలియదు. కానీ ఇక్కడ పేరు పెడుతూ పిలుస్తున్నాడు, నీ వేరుపరచబడినట్లయితే. అదే అబ్రహాం మరలా సాక్ష్యం ఇస్తున్నాడు 15వ అధ్యాయంలో. మొదటి వాక్యం చదవండి. ఇది జరిగిన తర్వాత ఐదో వాక్యం చదవండి 15:5. మరియు ఆయన వెలుపలికి ఆయన తీసుకువచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించడం నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగూ అగునని చెప్తున్నాడు. ఒకవేళ నీకు సందేహం ఉన్నట్లయితే, అబ్రహామా నేను అబ్రహాం అని పిలిచాను, నీ సంతానం ఆధిక్యమైన విధానంగా నేను చేస్తాను, గొప్ప జనకుడిగా నేను చేస్తానని చెప్తూ ఒకవేళ నువ్వు సందేహపడినట్లయితే ఏ విధంగా చేస్తానో నువ్వు బయటికి రా అని చూపిస్తూ ఆకాశ నక్షత్రాలు చూపిస్తున్నాడు. నిన్ను ఇలా చేస్తాను. ఇక్కడ ఒక కుటుంబమును వేరుపరిచినటువంటి ఆయన ఎంత గొప్పదైనటువంటి కుటుంబానికి ఒక జనకుడయ్యేటువంటి విధానము అబ్రహాంకి ఇచ్చాడు. అందుకని నువ్వు అబ్రాము అని పిలువబడవు, అబ్రహాము అని పిలువబడతా. ఇక్కడ నిరాకారంగా ఉండినటువంటి భూమి ఆకారం సంపాదించుకుంది ఆయన దైవంగా. మనము కూడా ఆకారం లేనిటువంటి వారు కాబట్టి ఒక ఆకారం అనేటువంటి పరిస్థితిని ఎవరు కూడా కనుగొనలేదు ఇంతవరకు. ఈ రెండు కలయిక జరిగినటువంటి ప్రక్రియలో ఒక ఆకారం వస్తుంది. ఇది సృజించబడినటువంటి సృష్టిలో ఒక మూలం అనేటువంటి స్థితిని కూడా మనం గమనించాలి. ఇక్కడ అల్లాడుతున్నటువంటి ప్రక్రియ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, కానీ దాన్ని వేరుపరచుకున్నట్లయితే ఈ అల్లాడుతున్నటువంటి పరిస్థితిలోంచి మంచిదైనట్టు ఎవరు చూస్తారు. మనం మంచిదైనట్టుగా మన జీవితంలో మనం చూసుకోవాలి. అప్పుడే అందుకని నీకున్నటువంటి స్థితిని నీకున్నటువంటి స్థితిని నువ్వు మరిచిపోయావు కనుక అందుకని నువ్వు మార్పు చెందము. ఎలా విధంగా మార్పు చెందాలి? నీవు మొదట ఏ స్థితిలో ఉన్నావో ఆ విధంగా నువ్వు మార్పు చెందాలి. అందుకని నువ్వు ఆకారం లేని స్థితిగా ఒకవేళ నుండినట్లయితే నీకు తండ్రి అయినటువంటి దేవుడు ఏ ఆకారం ఇచ్చాడో, అంటే ఏ స్థితిని ఇచ్చాడో, తండ్రి దేవుడు ఏ వాగ్దానం నీకు ఇచ్చాడో, ఎటువంటి పిలుపు నీకుందో, ఎటువంటి స్థితి నీకుందో ఆ పిలుపుకు తగినటువంటి విధంగా నీవు ప్రవర్తించినట్లయితే. ఒకసారి చదవండి మత్తయి వార్తలో
మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వాక్యం చదవండి. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నాడు. ఇక్కడ ప్రవక్త అనేటువంటి విధానం గమనించాలంటే ఇక్కడ కొంత కాలం పడుతుంది, కొంత పరిశీలన అవసరం. లేకపోతే ఒక ప్రవక్తని ఏ విధంగా గమనించగలుగుతాం, ఏ విధంగా గుర్తించగలుగుతాం, ఏ విధంగా మనము ఒక ప్రవక్త అనేటువంటి దేవుని విధానంలో వ్యక్తి, ఒక దేవుని ఏర్పరచుకునేటువంటి ప్రవక్త అని గమనించాలంటే ఆ చెప్పినటువంటి మాట జరగాలి, ఆ చెప్పినటువంటి మాట యథార్థమై ఉండాలి, ఆ చెప్పినటువంటి మాట సత్యమై ఉండాలి. ఒకవేళ అది కానట్లయితే ఆ వ్యక్తి ప్రవక్త కాదు, అబద్ధ ప్రవక్త అవుతాడు. అబద్ధ ప్రవక్త అంటే ఈ లోకంలో చాలా మంది కూడా పెట్టవచ్చు అబద్ధ ప్రవక్తలని, కానీ కొంతమందికి మాత్రమే దేవుని యొక్క ప్రవక్తలుగా పిలువబడ్డారు. ఇక్కడ ప్రవక్త అనేటువంటి విధానము నువ్వు ఎప్పుడు గమనిస్తావంటే ఇక్కడ ఈరోజు కూడా పరిశీలన చేయాలి, అబద్ధ ప్రవక్తను పరిశీలన చేయాలి, నిజమైనటువంటి ప్రవక్తను కూడా పరిశీలన చేయాలి. ఈ పరిశీలన చేస్తున్నటువంటి ప్రక్రియలో ఇక్కడ వేరుపరుస్తున్నటువంటి విధానం ఒకవేళ నీకు తెలిసినట్లయితే నిజమైనటువంటి ప్రవక్త ఎవరో నీకు తెలుస్తారు, లేకపోతే నువ్వు గమనించలేవు, గుర్తించలేవు. అందుకని నీవు ప్రవక్త అని గమనించినటువంటి పక్షమున